జనవరి 30 పునీత మార్టినమ్మ గారి పండుగ. రోమన్ ఆస్థాన సలహాదారుని కుమార్తె అయిన పునీత మార్టినమ్మ గారు అనాథగా పెరిగిన క్రీస్తుపై అచంచల విశ్వాసముతో సత్యం, జ్ఞానం వైపు ప్రజలను ప్రేరేపించారు. 3వ శతాబ్ద ఆరంభంలో అలెగ్జాండర్ సవేరా చక్రవర్తి హింసాకాండలతో అనేక మంది క్రైస్తవుల భయంతో క్రీస్తును తిరస్కరించిన వేళ పునీత మార్టినమ్మ గారు మాత్రం అచంచల విశ్వాసముతో యేసుక్రీస్తే నిజమైన రక్షకుడు, మానవాళి కోసం ప్రాణమర్పించి మరణాన్ని జయించి మోక్షద్వారం తెరిచిన దైవ రక్షకుడని ధైర్యంగా సాక్ష్యము పలికారు. ఆ సత్య సాక్ష్యానికి కోపగించిన చక్రవర్తి ఆమెను నిర్దయగా హతమార్చిన ఆమె రక్త సాక్ష్యం విశ్వాసానికి శాశ్వత జ్యోతిగా వెలిగింది. మార్టినా గారి వేదసాక్షి మరణానంతరం సుమారు 300 సంవత్సరాల తర్వాత 6వ శతాబ్దంలో రోమను న్యాయస్థానం సమీపంలో పునీత మార్టినా గారికి అంకితంగా ఒక మహాదేవాలయం నిర్మించబడింది. పునీత మార్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి.